నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నిరీక్షణ అనగా ఎదురు చూడటం లేదా ఆశపడటం. ఒక వ్యక్తి తన జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు అంటే అతడు దేనికోసమైతే నిరీక్షిస్తున్నాడో అది జరుగుతుంది అనే నమ్మకం. ఈ నమ్మకం అనేది లేకపోతే నిరీక్షణ అనే భావన కలగదు. ఒక విద్యార్థి ఎంతగానో కష్టపడి చదివి తన జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. ఒక శ్రామికుడు తన జీతం కొరకు ఆ నెల అంతా కష్టపడుతూ ఆ వేతన దినం కొరకు నిరీక్షిస్తూ ఉంటాడు. ఒక రైతు తాను పొలంలో వేసిన విత్తనములు ఫలించాలని, అవి మంచి పంటను అందించాలని శ్రమపడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా ఈ నిరీక్షణ అనే అనుభవం గురించి మన భౌతిక జీవితాలలో ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. వీటిలో ప్రతి నిరీక్షణ వెనుక ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది దాగి ఉంది. ఇది ఇలా ఉండగా ఆధ్యాత్మిక జీవితానికి వస్తే దేవుడు ఉన్నాడని నమ్ముచు ఆయన యందు భయభక్తులు చూపుచు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నో మార్గాలు అనుసరిస్తూ తమ భక్తిని చాటుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక నిరీక్షణను కలిగి ఉన్నారు. అదేమిటంటే దేవుని రాజ్యమును పొందుకోవటం లేక స్వర్గమును మోక్ష భాగ్యమును పొందుకోవటం. ఇలా ఒక కంటికి కనిపించిన అదృశ్య లోకమును చేరుకోవాలని భక్తుడికి ఉన్న ఈ నిరీక్షణ ఎంతవరకు నిజమైనది? అతడు చేస్తున్న అనేక క్రియలు అతనిని ఆ అదృశ్య లోకం వైపునకు నడిపించుచున్నాయా? దీనిపై ఒక స్పష్టత ఉందా? లేక ఎవరో చెప్పిన దానిని ఎటువంటి ఆధారం లేకుండా గుడ్డిగా నమ్మేస్తూ తన భక్తిని వృధా చేసుకొనుచున్నాడా అనే సందేహాలు సమాజంలో అనేకం మనకు వినబడుతూనే ఉన్నాయి. అయితే వీటికి సమాధానం ఒక విశ్వాసిగా, ఒక భక్తునిగా నీవు వివరించగలవా అని ప్రశ్నించుకుంటే, అందరి గురించి కాదు కానీ ఒక క్రైస్తవునిగా నాకు గల ఈ నిరీక్షణను నేను పొందుకోగలనా? ఈ నిరీక్షణ ఖచ్చితంగా జరిగి తీరుతుందనే నమ్మకమును ఏ విధంగా నేను వివరించగలను అనే ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సమాధానంను పరిశుద్ధ గ్రంథము లేఖనముల ఆధారంగా గమనించాలని పరిశీలించినప్పుడు నాకు గల ఈ నిరీక్షణ దేవుని వలన కలిగినదని గమనించాను. ఎందుకనగా ఏ నరమాత్రుడు చూడని, వివరించలేని ఆ అదృశ్య లోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడైన యేసు ప్రభువారు ఆ సంగతులను అందరికీ తెలియపరిచారు. దీన్ని రుజువుపరచుచు పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని లేఖనముల ద్వారా ఆయనే తన మాటల్లో వివరణ ఇస్తున్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అని ఆయనే స్వయంగా మాట్లాడి ఉన్నారు. ఒక సందర్భంలో ఆయన అక్కడి యూదులతో సంభాషిస్తూ, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఇక్కడ ఆయన ఈ లోకం పుట్టక మునిపే తాను ఉన్నవాడనే మర్మమును తెలియచేస్తున్నారు. లోకం పుట్టక మునిపే తాను ఉన్నానని చెబుతున్నారు కదా, మరి ఆయన ఎక్కడ ఉన్నారు అనే సందేహం మనలో కలగవచ్చు. దీనికి కూడా ఆయన మనకు వివరణ ఇస్తున్నారు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను అని, దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడని, దావీదు ఆయన్ను ప్రభువని చెప్పినడలా ఆయన ఎలాగో అతని కుమారుడగునని వారిని అడుగగా,
ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. ఇక్కడ ఆయన 110వ కీర్తన 1వ వచనం గురించి ప్రస్తావిస్తూ, ప్రభువు నా ప్రభువుతో ఇలాగూ మాట్లాడుచున్నాడు అని దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణచే రచించిన కీర్తనలో ఇద్దరు ప్రభువుల మధ్య సంభాషణను తెలియచేస్తున్నారు. అలా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న ఆ ప్రభు దేవుని కుమారుని క్రీస్తు అని, అది తానే అని తెలియచేస్తున్నారు. అంతేకాక ఆయన మనుష్య కుమారుడు సర్వశక్తివంతుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట మీరు చూచెదరు అని అనేక మార్లు ఆయన పలికిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. ఈ విధంగా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న ఆ కుమారుడైన దేవుడు మనుషునిగా ఈ లోకానికి వచ్చి పరలోక సంగతులను మనకు వివరించారు. ఆయన ఈ విధంగా బోధించారు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇలా అనేక విషయములు ఆయన వివరించారు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. ఎవరైతే యేసే నిజమైన దేవుడిని విశ్వసించి తమ పాప జీవితంలో విడిచిపెట్టి మారు మనసు పొంది ఆ దైవ కుమారుడు చెప్పిన మాటలను కట్టుబడి జీవిస్తారో వారందరికీ నిత్య జీవమును అనుగ్రహిస్తారని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆకాశము భూమి గతించిపోవును, కానీ ఆయన మాటలు గతించిపోవు. ఆయన మాట నెరవేరకపోదు. నిత్య జీవమును మీకు ఇచ్చేదను అని ఆయన ఏర్పరిచిన ఈ నిరీక్షణకు సాదృశ్యంగా మన పాపముల నిమిత్తము శిలువపై మరణించి సమాధిలో ఉంచబడిన ఆయన 3వ దినమున మహిమ శరీరంతో లేపబడ్డారు. అక్కడి కొందరి ప్రత్యక్ష సాక్షుల ఎదుటనే పరలోకమునకు ఆరోహణుడయ్యారు. ఇలా ఒక క్రైస్తవ నిరీక్షణ క్రీస్తు అనే పునాదిపై ఏర్పరచబడినదే ఆయన మరణ పునరుత్థానముల ఆధారంగా ఒక స్పష్టమైన నమ్మకంతో కొనసాగుతుంది. ఎంత పటిష్టమైన నమ్మకం లేదా విశ్వాసమును కలిగించిన ఆ దేవదేవునికి యుగయుగములు మహిమ ఘనత ప్రభావమును చెల్లునుగాక. ప్రభువైన దేవుడు మనల్ని బలపరిచి తోడయుండునుగాక. ఆమేన్.